మేలు ఎవరికి కలుగుతుందో తెలుసా? తల్లిని తండ్రిని సన్మానించిన వారికి మేలు కలుగుతుందంట. హల్లెలూయా. రెస్పెక్టింగ్ యువర్ పేరెంట్స్. పగవాడిని సన్మానించమని చెప్పట్ల. నిన్ను పెంచి నిన్ను కని పెద్ద చేసిన, నిన్ను ఆదరించిన, నీ ఆలన పాలన చూసి నీ కొరకు తినకుండా నీ కొరకు కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి నిన్ను పెంచిన తల్లిదండ్రులు సన్మానించు, అప్పుడు నీకు మేలు కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంటే అది కూడా కష్టమైపోతుందండి చాలా మందికి. తల్లిదండ్రుల విలువ చాలా మందికి బ్రతికున్నప్పుడు తెలియట్లా. బ్రతికున్నప్పుడు సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. బ్రతికున్నప్పుడు లెక్క చేయరు వాళ్ళని. బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులని వాళ్ళ వాల్యూ తెలీదు. వాళ్ళు వెళ్ళిపోయాక ఆలోచిస్తారు, అబ్బా మా అమ్మ ఎంత మంచిదో, అబ్బా మా నాన్న ఎంత మంచోడో, మా అమ్మని ఇలా చూసుకుంటే బాగుండేది, మా నాన్నని అలా చూసుకుంటే బాగుండేది. అంటే వెళ్ళిపోయాక నీకు వాళ్ళ విలువ తెలిసి ఏం లాభం, ఏం ప్రయోజనం? నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. హల్లెలూయా.